హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే వినాయక చవితి కదండి, అందుకని అన్ని అరేంజ్ చేసుకుంటున్నాను. ఒక రోజు ముందైతే ఇక నైట్ అంతా నేను పూలని అరేంజ్ చేసేసుకున్నానండి, తోరణాలు, మామిడాకు అవన్నీ. ఎందుకంటే పొద్దున్న కుదరదు కదండి, నేను నైట్ అంతా డెకరేషన్ చేసుకుని టేబుల్ అంతా అరేంజ్ చేసేసాను. మా హస్బెండ్ అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళారండి. వెళ్ళి ఇంకా ధూల్పేట నుంచి అయితే గణేశుని తెచ్చారు, ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటదండి. అయితే మా బాబు ఇంకా మా హస్బెండ్ వెళ్ళారు, ఇంకా గణేశుడు అయితే తీసుకొచ్చారు. ఎలా ఉందండి మా గణేశుడు, చూసారా? కామెంట్స్ పెట్టండి మా గణేశుడు ఎలా ఉన్నారు. ఇది మా ఆయన సెలెక్షన్ అండి, మా హస్బెండ్ ది. ఇంకా అభిషేకం కూడా చేసుకుంటున్నానండి నేను వినాయకునికి. ఇంకా మా ఇంట్లో అన్ని విగ్రహాలు ఉంటాయి కదండి, గణేశుడికి, విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి, నరసింహస్వామి. ఇంకా నేను గోమాత శ్రీచక్రం కూడా ఉంటదండి. ఇంకా అభిషేకం అయితే పంచామృతంతో చేసుకుంటున్నానండి. ఇంకా చూడండి మా గణేశుడు డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయితే అవుతుంది పూజ. మా వారైతే దీపాలు ముట్టిస్తున్నారు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నేను మా వారైతే దీపాలు ముట్టిస్తున్నామండి, భక్తి శ్రద్ధలతోటి ఆ వినాయకుని కోరుకుంటూ. మేమైతే అన్ని పెట్టానండి. వినాయకునికి అయితే ఏవేవి ఇష్టమో, మేమైతే తెలంగాణలో పాశం చేస్తామండి, బెల్లం పాయసం చేస్తాము. పాశం అంటారు మా తెలంగాణలో. అయితే వినాయకుని దగ్గర పిల్లల బుక్స్, ఇంకా స్లేట్ మీద ఓం సరస్వతి ఈ నమః రాశాము. ఇంకా మా తెలంగాణలో అయితే ఇవన్నీ పెడతాము. ఇంకా పెట్టి అయితే పూజ స్టార్ట్ చేశారు మా బాబు ఇంకా మా ఆయన అయితే. ఇంకా వినాయకుని అష్టోత్తరాలు చదువుతున్నారండి. ఇక గరక తొంటి, ఎందుకంటే వినాయకునికి గరక అంటే చాలా ఇష్టం కదండి. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొడుతున్నారు.
వినాయకుని పండుగ రోజు నేను పాయసం చేశాను. ఇంకా అటుకులు, పుట్నాల పప్పు, బెల్లం కూడా పెట్టాలి. పులిహోర, చింతకాయ పులిహోర చేశానండి. చింతకాయ ఆ రోజు చింతకాయ తొక్కు, తుమ్మి కూర ఇంకా ఆ రోజు ముఖ్యం అండి మా తెలంగాణలో. ఇంకా తుమ్మి కూర అయితే మెయిన్ గా ఆ రోజు పెడతాము. చింతకాయ తొక్కు, పులిహోర, పాయసం. పాయసం అంటే అదే పాశం అండి. ఇక నైవేద్యం అన్ని పెట్టేసి ఆరతి అయితే ఇస్తున్నారు. ఇంకా గణేశుని కాడ ఆరతి అయిపోయినాక మా పాప అయితే దేవుని రూమ్ లో ఆరతి ఇస్తుందండి. ఆ రోజు శనివారం ఉండే కదా, వినాయకుని రోజు, పండుగ రోజు అయితే నేను వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకున్నానండి. ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ ఆరతి అయినాగానే సాయంత్రం వినాయకుడిది కూడా ఇచ్చామండి ఆరతి. పిల్లలు అప్పుడే వచ్చారు ఆరతికి అయితే. ఇంకా పూజ అయితే అయిపోయిందండి. పూజ అయిపోయినాక ఇంకా బయట లోపట అయితే చూడండి మేమైతే డెకరేషన్ ఎలా చేసామో. కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి ఎలా ఉందో మా డెకరేషన్. చూడండి ఇక నేను డెకరేషన్ అయితే చేశాను. ఎలా ఉందో చెప్పండి ప్లీజ్, కామెంట్స్ పెట్టండి. ఇంకా ఆ రోజు అయితే నైట్ వెళ్ళలేదండి మేము బయటికి అయితే, ఎందుకంటే చంద్రుడిని చూడొద్దు కదండి, అపనిందలు పడతాయని. గణేశుని పండుగ రోజే మేము లైవ్ చేసామండి. ఫస్ట్ డే యూట్యూబ్ లో లైవ్ మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. చాలా సంతోషం అనిపించింది. ఇంకా సెకండ్ డే రోజు కూడా పూజ కంప్లీట్ అయినాక నైవేద్యం అయితే నేను ఆ రోజు బుడపకాయ పెట్టానండి. ఎందుకంటే బుడపకాయ చాలా ఇష్టం అండి వినాయకునికి. అసలు ఫస్ట్ డేనే పెట్టాలి అయితే నాకు తెలీదు. సెకండ్ డే మళ్ళీ మా మమ్మీ చెప్తే సెకండ్ డే రోజు పెట్టాను.
పులిగోర చేశానండి. ఇంకా ఎట్లనన్నా నేను నిమజ్జనం చేయనీకి వెళ్తున్నాం కదా, ఇంకా పులిగోర నైవేద్యం పెట్టేసి ఇంకా అక్కడ పంచడానికి కూడా చాలా చేసేసాను. ఎవ్రీ ఇయర్ మేము 5 days పెట్టుకుంటామండి వినాయకుని. 5 days రోజు నిమజ్జనం చేసాము. ఇంకా పువ్వులు అవన్నీ తీసి పక్కకు పెట్టేసి ఇంకా స్వామివారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడుతున్నామండి. ఇక నిమజ్జనం చేయనీకైతే ఇక్కడ వచ్చేసామండి మేము, నెక్లెస్ రోడ్ బ్యాక్ సైడ్. ఎందుకంటే ట్యాంక్ బండ్ ముందు అయితే ఇవి ఏనిస్తలేరు. ఇంకా ఇక్కడైతే అరేంజ్ చేశారు పెద్ద పెద్ద గణేషులు అవన్నీ. ఇంకా వినాయకుని అయితే పంపించడానికి క్రేన్లో అయితే పెట్టామండి. అదేదో బాధ ఉంటుంది కదా, ఇన్ని రోజులు మనం పూజ చేసి నిమజ్జనం చేసేవారికి కొంచెం బాధ అనిపించింది.
సో నిమజ్జనం అయితే అయిందండి మా గణేశుడు. తర్వాత అందరికీ ఇక పులిగోర పెట్టాను. సో మా బాబు పులిగోర పంచుతున్నాడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇక మేము అంబర్పేటకి అయితే వెళ్ళాము మా గణేశుని నిమజ్జనం అయిపోయినాక. సో మేము అంబర్పేటకి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ అంబర్పేటలో మా పెద్దన్న వాళ్ళు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఎవ్రీ ఇయర్ పెడతారండి. సో ఇక మేమైతే వెళ్ళాము. సో ఇది మా అన్న వాళ్ళ ఇంట్లో గణేశుడు అండి. ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇదే అండి మా అన్న వాళ్ళు పెట్టిన గణేష్, శ్రీ వాయుసేన ఫ్రెండ్స్ అసోసియేషన్ 2024. సో అక్కడ మమ్మీ డాడీ అయితే పూజ చేయించినారండి స్వామివారికి. స్వామికి హారతి ఇచ్చినాక అక్కడ ప్రసాదాలు అయితే చాలా వెరైటీస్ ఉండే. అండ్ మా పెద్దన్న వాళ్ళ ఫ్రెండ్ శ్రీకాంత్ అన్న, ఆయన అంబర్పేట్ డివిజన్ నుండి కన్సిస్టెంట్ ఎమ్మెల్యే 2024 ఎలక్షన్స్ లో పాల్గొన్నాడు. ఆయన ప్రజా సేవలో కూడా పాల్గొన్నాడు. అండ్ ఎవ్రీ సాటర్డే అన్న ఉప్మా ప్రొవైడ్ చేస్తాడు పేదవాళ్ళకి. ఎక్కడ అంటే బాగ్లింగంపల్లి పార్క్ దగ్గర అన్న 6 to 7 మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తాడు. సో అక్కడ నుంచి మేము మా కజిన్ అక్క బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ కూడా స్వామివారికి డెకరేషన్ చాలా బాగా చేస్తారు. సో అక్కడ మేము మా అక్క బావ వాళ్ళతో టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్. సో ఇక ఈ గణేషుని అయితే మా కాలనీలో పెట్టారు ఫ్రెండ్స్. సో ఇక అక్కడ కూడా మేము పూజ చేయించాము స్వామివారికి.
ఇక నెక్స్ట్ డే రోజు అయితే ఇక కాలనీలో అన్నదానం అయితే అయినుండే ఫ్రెండ్స్. సో ఇక మళ్ళీ నెక్స్ట్ డే నేనైతే కార్వాన్కి వెళ్ళానండి. అక్కడ ఇక మా పిన్ని వాళ్ళు ఉంటారు. సో ఇక అక్కడ కూడా గణేష్ని పెట్టారంటే వెళ్ళాను. సో ఇక స్వామివారికి అయితే పువ్వులు అండ్ కొబ్బరికాయ అయితే తీసుకెళ్ళాను. సో అక్కడ ప్రసాదం అయితే అటుకుల బెల్లం అండ్ గుడాలు, ఇక పులిహోర అయితే కామన్ అనుకోండి. గణేషుని పండుగ రాగానే అందరికీ పులిహోరనే గుర్తొస్తుంది. సో మళ్ళీ నెక్స్ట్ డే అయితే మా బాబాయ్ అయితే లడ్డు వేలం పాటలు లడ్డు అన్నాడు ఫ్రెండ్స్. సో ఇక మా తమ్ముళ్ళ ఫేస్లో అయితే ఇక ఫుల్ ఖుషి ఉన్నది. అండ్ మా పిన్ని బాబాయ్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు వాళ్ళు.
సో ఫుల్ డ్యాన్స్ ఆడుకుంటూ ఇక ఫుల్ ఖుషితో ఉన్నారు అయితే అందరూ. సో ఇక లడ్డు కొనిన తర్వాత ఇంటికైతే తీసుకొచ్చారు లడ్డుని. ఇక కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఇక మా తమ్ముడైతే లడ్డు వంచనీకైతే తీసుకెళ్తున్నాం వాడిని. సో ఇక వాడైతే ఫుల్ ఖుషితో వంచుతున్నాడు లడ్డు అయితే. ఇక మొత్తం ఇంటింటికి వంచిండు వాడు లడ్డు అయితే. సో ఇదంతా నేను మా తమ్ముడు తిరిగాము. అండ్ ఆల్సో ఇక్కడ కార్వాన్లో చాలా పెద్ద గణేషులను అయితే పెట్టారు. సో లైన్గా 3 గణేషులను అయితే పెట్టారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ గణేశుడు అనమాట. సో ఇది సెకండ్ గణేశుడు అనమాట, పెద్ద విగ్రహం ఇది ఒకటి.
సో ఇది థర్డ్ గణేశుడు. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఖైరతాబాద్కి అయితే వెళ్ళాను, ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి. సో ఈసారి నేను మా పిన్ని మా బాబాయ్ వాళ్ళతోనే వెళ్ళాను. సో ఇక క్రౌడ్ అయితే చాలా ఉండే, ఫుల్ పబ్లిక్ ఉండే. ఇక మా బాబాయ్కి తెలిసిన వాళ్ళు ఉంటే సో మేము ఖైరతాబాద్ గణేష్ని పాదాల దగ్గర నుంచి దర్శనం చేసుకున్నాము. సో ఇక క్రౌడ్ అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఫుల్ పబ్లిక్ ఉండే, ఎందుకంటే మేము వీకెండ్లో వెళ్ళాం. సో ఇక మళ్ళీ నెక్స్ట్ డే నేను మా డాడీ అయితే వెళ్ళాము బేగం బజార్కి కరెన్సీ నోట్ గణేష్ని చూడడానికి. సో ఇక మార్నింగ్ వెళ్ళినుండే నేను డాడీ అయితే, మళ్ళీ ఇక ఈవినింగ్ అయితే పబ్లిక్ ఉంటుంది కదా. సో ఇక లోపలికి వెళ్ళంగానే ఫుల్ కరెన్సీ నోట్స్ తోని గణేష్ని డెకరేషన్ అయితే చేసినుండే, చాలా బాగుండే డెకరేషన్ అయితే లోపల. సో ఇక కరెన్సీ నోట్స్ అయితే ఒరిజినల్ కాదనమాట. సో ఇక గణేశుడు అయితే చాలా సూపర్గా ఉండే. ఇక స్వామి చాలా కలర్ఫుల్గా అండ్ అట్రాక్టివ్ ఉన్నాడు. సో ఇక స్వామివారిది దర్శనం చేసుకున్నాక నేను డాడీ అయితే అక్కడ నుంచి పోయినాం. ఇక బేగం బజార్లోనే నేను డాడీ అయితే ఇంకొక గణేశుడిని అయితే చూడడానికి వెళ్ళాము. ఇక అదేంటంటే రాముని లెక్క ఉన్నాడు గణేశుడు. సో ఇక బయటనైతే అయోధ్యలో శ్రీరాముల వారిది టెంపుల్ లాగా సెటప్ అయితే చేశారు బయట. సో ఇక్కడ కూడా చూపించేసి మీకు దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి కూడా వెళ్ళాం. సో ఈ గణేశుడిని అయితే నేను ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో చూసినుండే. సో ఇక చాలా బాగున్నాడు గణేశుడు అయితే. సో ఇక ఇక్కడ కూడా దర్శనం చేసుకొని వెళ్ళినాం. సో ఇక మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి ఇక స్వామివారి కోసం. సో ఇదేనండి అలాంటి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.